జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజానికి మన దేశం హిందువులు మెజారిటీగా ఉన్న సెక్యులర్ దేశం. ఇదేందియా హిందువులు మెజారిటీగా ఉన్న అంటున్నావు, మళ్ళీ సెక్యులర్ దేశం అంటున్నావు అని అనుకుంటారా? అవును, అది మన చేతకాంతనం ఒకటి, మన వెనక జరిగినటువంటి రాజకీయ కుట్ర ఒకటి. ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పిన నేను, ఎమర్జెన్సీ కావాలనే తన అధికార దాహం కోసం, తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీసుకొచ్చి అదే ఎమర్జెన్సీ టైంలో హిందూ దేశంగా ఉన్న ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చినారు. అసలు పాకిస్తాను మన భారతదేశం విడిపోయిందే మత ప్రాతిపదికన, కానీ మళ్ళీ కావాలనే ఎమర్జెన్సీ టైంలో మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా పెట్టారు. అప్పటి నుంచి నేను హిందువును అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట గత వీడియోలో కూడా, ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు, ఒక సిక్ అని చెప్పుకుంటాడు, ఒక ముస్లిం అని చెప్పుకుంటాడు. కానీ నేను హిందువును అని చెప్పుకోవడం అదేదో ఒక బూత్ లాగా తయారు చేసింది ఈ సమాజం. ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు, అలాగే ఈ సూడో సెక్యులర్సు, అంటే హిందూ సమాజాన్ని వెలివేసినట్టు, అంటే ఎవడు కూడా నేను హిందువునని చెప్పుకోకూడదు, చెబితే అదేదో పెద్ద బూతు, అదేదో పెద్ద తప్పు అనే విధంగా దాన్ని చిత్రీకరించారు. మొత్తం ఈ జనాల్లోకి ఏంటంటే, మన చదివిన చరిత్రలు కూడా అన్నీ కూడా మన దేశం మీద, మన సనాతన ధర్మం మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళను మన హీరోలుగా, వాళ్ళను మన చరిత్రకారులుగా, వాళ్ళు ఏదో పెద్ద గొప్ప వాళ్ళనంటే మన దగ్గర చదివిపించింది ఈనాటి ఈ దుష్ట కాంగ్రెస్. చూడండి, మనకు తెలియకుండా మన వెనక ఎంత కుట్ర జరిగిందో. కానీ ఈ దేశంలో సెక్యులరిజాన్ని పాటించేది కూడా కేవలం హిందువులు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మన దేవాలయాలు ఉన్నాయి, మన దేవాలయాలకు మాత్రమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ దాని పరిధిలోకి ఈవెన్ వచ్చేసి మసీదులు రావు, ఈ చర్చిలు రావు, ఏది రాదు. ఇంకా ఆలోచించండి మీరు. కానీ మనం మాత్రం ఈ సెక్యులరిజాన్ని పాటించాలా. సహజంగానే హిందువులు ఏంటంటే అహింసావాదులు. దానికంటే ముందు చెప్పాలంటే వీళ్ళు భయస్తులు కూడా. చాలామందికి అయితే ఇంకా బానిసత్వ భావజాలం ఇంకా పోలా. అనవసరంగా ఎవరి జోలికి కూడా పోరు, తమ పని ఏదో తాము చేసుకుంటా అట్లా కాలం గడుపుతూ ఉంటారు. అంటే నేను, నా కుటుంబం, నా భార్య బిడ్డలు, మా అమ్మ నాయన, ఏదో నా బతుకు, నా అప్పులు, నా సంపాదన, ఏదో అంతే. ఇంక వాళ్ళ బతుకు ఇంకా దానికే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చి దాడి చేసినా సరే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే అని చెప్పేసి అనుకుని సైలెంట్గా ఇట్లా కూసినా కానీ మొహం మీద తుడుచుకొని గమ్మున సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం ఏదైనా అలాంటి అన్యాయం జరిగినప్పుడు, అలాంటి దారుణాలు జరిగినప్పుడు చూస్తా అయితే ఎప్పుడు కూడా కూర్చోరు కూడా. ఏంది నువ్వు హిందువుల గురించి చెప్తున్నావు, సెక్యులరిజం గురించి చెప్తున్నావు, ఈ లోపల ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చావు అనుకుంటారా? జబర్దస్త్ న్యూస్ ఉండాలి, చెప్తా. విషయంలోకి వస్తే, మొన్న ఈ మధ్య ఈ ముస్లింలకు సంబంధించిన పండుగ అయినటువంటి మొహరం వచ్చింది. ఇక మొహరం పండుగను ముస్లింలందరూ కూడా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం, మంచిది. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. అది ఏంటయ్యా అంటే, ఉత్తరప్రదేశ్లో ఈసారి కొందరు ముస్లింలు రెచ్చిపోయినారు, తాగి తందనాలాడి గొడవ చేసినారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని గౌస్గంజ్ అనే ప్రాంతంలో మొన్న మొహరం సందర్భంగా మన హిందూ దేవాలయం వద్ద కొందరు ముస్లింలు ఈ డీజే పెట్టి పెద్ద సౌండ్ పెట్టి గోల చేసినారు. అదే రోజు ఆ దేవాలయంలో పూజలు జరుగుతున్నప్పటికీ కూడా, అంటే తెలిసి కూడా అవేమీ పట్టించుకోకుండా పెద్ద సౌండ్ పెట్టి రచ్చ చేసినారు. దీంతో స్థానిక హిందువులు ఇందుకు అబ్జెక్షన్ పెట్టినారు. అంటే నాయనా వద్దు నాయనా, ఏదో గుళ్ళో పూజలు చేసుకుంటా ఉన్నాము, ఈ సౌండ్లన్నీ కొంచెం ఆపండి అని కూడా చెప్పినారు. అయితే దేవాలయం ముందు గొడవ వద్దని చెప్పేసి వాళ్ళని వారించే ప్రయత్నం కూడా చేసినారు ఎవరు? ఈ హిందువులు. కానీ ముస్లింలు మాత్రం వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకపోగా, అంటే డోంట్ కేర్ అన్నట్టు ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్లపై రాళ్ల దాడి చేసి నానా బీభత్సం అయితే సృష్టించినారు. అయితే ఈ మూర్ఖులు ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో యోగి హవా తగ్గిపోయిందని చెప్పేసి బ్రహ్మపండి నెట్టుండారు. అంటే తగ్గిపోయినారు కదా, యోగి హవా అయితే తగ్గిపోయింది, అఖిలేష్ హవా అయితే పెరుగుతుంది. మొన్నైతే అఖిలేష్కే ఎక్కువ, ఏది సమాజ్వాదీ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, ఇంకా మేము పాడిందే పాట అన్నట్టు వీళ్ళేదో భ్రమంలో ఉన్నారు వీళ్ళంతా కూడా. కానీ అక్కడుంది యోగి ఆదిత్యనాథ్. కొంచెం లేటుగా అయినా ఈ విషయం అయితే యోగి ఆదిత్యనాథ్కి చేరింది, అంతే. ఇక యోగి మార్క్ చర్యలు అయితే ప్రారంభమైపోయినాయి. మొత్తంగా 35 మందిని నిందితులుగా పోలీసులు అయితే గుర్తించారు. ఏది ఈ క్రమంలో, ఈ చర్యలో అక్కడ పాల్గొన్న వాళ్ళు. ఈ 35 మంది నిందితుల కోసం వేట మొదలైపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి నిందితులు ఇక అక్కడి నుంచి అయితే పరారైపోయినారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసుల గురించి మనందరికీ బాగా తెలుసు. వాళ్ళైతే ఎవరిని అంత సులభంగా వదిలిపెట్టరు. వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇక వీళ్ళందరూ కూడా నిందితులు అని చెప్పి తేలడంతో వాళ్ళ ఇళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది. వారందరి ఇళ్లను నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి యోగి ప్రభుత్వం పోలీసులను అయితే ఆదేశించింది. బహుశా మనం ఈ వీడియో చేసే లోపు, అంటే మీరు ఈ వీడియో చూసే లోపు ఈ నిందితుల ఇళ్ళన్నీ కూడా కూలిపోయి ఉంటాయి.
మా అంచనా ప్రకారం. అంతేకాకుండా ఈ 35 మంది పైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ను ప్రయోగించడం ఇక్కడ గమనార్హం. అంటే ఇంకా వీళ్లకు బెయిల్ కూడా దొరకదన్నమాట. వీళ్లకు కనీసం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఇది విషయం అయితే. కానీ విషయం ఏంటంటే సంతోషమే, అది ఎవరైనా కావచ్చు, మతోన్మాదంతో తప్పు చేస్తే అవతల ఉన్న వాళ్ళని, అది ఏ మతమైనా కావచ్చు, వాళ్ళ మీద అనవసరంగా వాళ్ళ మీద దాడులు చేస్తే ఇంకా చట్టాలు ఏంటంటే చాలా కఠినంగా ఉండాలి. ఎంత కఠినంగా ఉండాలంటే కనీసం ఇంకొకరిని దూషించాలన్నా, ద్వేషించాలన్నా, ఇంకొకరి మీద దాడి చేయాలన్నా కూడా వాళ్ళకి తెలియకుండానే అన్నీ పడిపోవాలి. ఆడి కాయలు ఆడన్నీ రాలిపోవాలి కాయలన్నీ కూడా. అట్లా ఉండాలి. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందిలో మార్పు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ బాధ్యత మీదే. నేను న్యూస్ ఇస్తున్నా ఇంత ధైర్యంగా, కానీ ఇది షేర్ చేయాల్సిన బాధ్యత అయితే మీకే. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడపండి. ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు ఎన్నో విలువైన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. జై శ్రీరామ్.